ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ మంగళవారం రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:20 జరిగేది ఇదే. అయితే రాత్రి 7:20 ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు, సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే ఇదే సమయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనసులో కొంత గందరగోళం కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకొని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, ఆ సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అని కానీ, లేదా ఓం శనీశ్వరాయ నమః అని కానీ 11 సార్లు జపించండి. ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్లను తొలగిస్తుంది. ఇక గ్రహస్థితులు చెప్పే సంకేతాలు కనుక గమనిస్తే, ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన 3 గ్రహాలే దిశ చూపిస్తాయి. ఆ గ్రహాలు శని, గురువు, చంద్రుడు. శని యొక్క స్థితిని గమనిస్తే, మీ రాశి అధిపతి అయిన శని ఈరోజు మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కుంభరాశి ప్రవేశానికి ముందు గడియ లెక్కిస్తుంది. ఇది అంటే శని మీ మీద దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి క్షణం. ఇలాంటి సమయాల్లో వృషభ రాశి వారు కొంత ఆలోచనలో మునిగిపోతారు. గతం గురించి ఎక్కువగా తలుచుకుంటారు. కానీ శని చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని శని భగవానుడు మీకు చెబుతున్నాడు. అలాగే గురుగ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే, గురు ఈరోజు మిథున రాశిలో 12 డిగ్రీల వద్ద మీ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి స్థానం. ఇది ధ్యాన శక్తి, సృజనాత్మకత, వాక్చాతుర్యాన్ని పెంచుతుంది. మీరు ఏ పనులు అయినా సరే మాటలతోనే విజయం సాధించే రోజు ఇది. మీరు ఎవరైనా బంధువుతో, సహోద్యోగితో లేక స్నేహితుడితో విభేదంలో ఉంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారం అవుతుంది. గురు ప్రభావం వల్ల మీ మాటలు వారి యొక్క గుండెను తాకుతాయి. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇక చంద్రుడి యొక్క స్థితిని గమనిస్తే, చంద్రుడు మిథునంలోనే ఉండడం వల్ల మీ మనసు ఎగిరే పక్షిలాగా ఉంటుంది. ఒక్కసారిగా ఉత్సాహం, ఒక్కసారిగా ఆలోచనలో నిశ్శబ్దం. కానీ ఇదే చంద్రుడి స్వభావం. అది మీ యొక్క అంతరంగాన్ని పరీక్షిస్తుంది. మీరు ఏ భావాన్ని ఎంచుకుంటారో అదే మీకు ఈరోజు దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఉదయం నుండే మనసులో మంచి మాటలతో ప్రారంభించండి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు విశ్వశక్తులు వృషభ రాశి వారి చుట్టూ కొత్త దారులు తెరవడం ప్రారంభిస్తాయి. మీరు అనుకోకుండా కొత్త పనికి ఆహ్వానం పొందుకుంటారు, లేదా ఏదో సుదీర్ఘంగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా మళ్ళీ చురుగ్గా మారవచ్చు. ఈ సమయం విష్ణు యోగంలో ఉంది. గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్న సమయంలో పుణ్యశక్తి అధికంగా ఉంటుంది. మీరు ధ్యానం చేసినా, పూజ చేసినా లేదా నిశ్శబ్దంగా ఏదైనా మంచి ఆలోచనతో కూర్చున్నా, ఆ ఫలితాలు వచ్చే 21 రోజుల్లో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక మార్పు మొదలవుతుంది. క్రమంగా గ్రహశక్తులు మీ యొక్క రాశి దశగా కేంద్రీకరిస్తాయి. ఇది శని చంద్ర సూత్ర ప్రకారం శక్తుల సమీభవ కాలం అంటారు. ఈ సమయంలో మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తే ఆ వ్యక్తికి మీ యొక్క ఆలోచన చేరుతుంది. మీరు ఏ పని గురించి దృష్టి పెడితే ఆ పని గురించి విశ్వం స్పందిస్తుంది. అందుకే ఈ సాయంత్రం సైలెంట్గా ప్రశాంతంగా ఉండండి. ఫోన్లో సోషల్ మీడియాలో విపరీతంగా టైంని గడపకండి. ఈ సమయం యొక్క ఆత్మను విశ్వశక్తితో కలిపే సమయం. ఇక ఈరోజు 7:20 ఒక జ్యోతిష్య సంఘటన కూడా జరుగుతుంది. ఈ గ్రహ సమయ మార్పు క్షణం అని చెప్పుకోవాలి. ఇది ఈ రోజు యొక్క ప్రధాన గడియ. ఈ సమయంలో చంద్రుడు మిథునం చివరి పాదంలోకి అడుగు పెడతాడు. అదే సమయంలో శని మరియు గురు ఇద్దరు కూడా పరస్పర దృష్టిలో వస్తారు. జ్యోతిష్యపరంగా దీన్ని గురు శని దృష్టి యోగం అంటారు. ఇది చాలా అరుదుగా జరిగే ఒక జ్యోతిష్య సంఘటన. ఈ దృష్టి యోగం వల్ల వృషభ రాశి వారికి 3 అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దాంట్లో మొదటిది గతంలో చేసిన కష్టానికి ఫలితం లభించడం. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనిలో చలనం వస్తుంది. ఏదో మూసుకుపోయినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా ఉంటుంది. ఇక రెండవది దైవశక్తి స్పర్శ. మీరు ఈ సమయంలో ఏదైనా ప్రార్థన చేస్తే లేదా మనసులో ఏదైనా కోరుకుంటే విశ్వం దాన్ని రికార్డు చేసుకుంటుంది. ఈ యోగం ఆత్మస్థాయిలో కోరికల్ని దైవ చైతన్యానికి చేరుస్తుంది. అలాగే మూడవది మనసులో స్పష్టత. చాలా రోజులుగా మీరు తలపోస్తున్నటువంటి విషయం ఏ దారి సరైంది అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ సందేహం ఈ క్షణం తర్వాత నెమ్మదిగా తొలగిపోతుంది. ఈ సమయానికి మీరు ఓం నమో నారాయణ అని కానీ లేదా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ జపిస్తే ఆ ధ్వని మీ యొక్క శరీరం మనసు ఆత్మ మూడింటిని సమతుల్యం చేస్తుంది. సో మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ శక్తి మేరకు ఆవుని దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.